అందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. అలాగే ప్రొద్దుటూరు మన నియోజకవర్గంలో ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నిన్న తన ప్రెస్ మీట్లో నన్ను ఉద్దేశించి నేనేదో గ్లోబల్ ప్రచారం చేసేవాడిని, గ్లోబల్నని ఏదేదో ఆయన నన్ను మాట్లాడడం జరిగింది. ఒకటే చెప్తానా నేను ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకి, నేను ఏదైనా ఆధారం ఉంటే తప్ప ప్రెస్ మీట్ పెట్టను. విత్ పేపర్ ఎవిడెన్స్తో చూపించే వ్యక్తి నేను. అలాంటి నన్ను ఏదో గ్లోబల్ ప్రచారం చేస్తానన్నాడు. దానికి సమాధానంగా నువ్వు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అపరిచితుడివి, అపరిచితుడు సినిమాలో క్యారెక్టర్వి. దాంట్లో వాడు ఒకసారి చాలా మెత్తగా చాలా బాగా మాట్లాడతాడు, ఒకసారి వైలెంట్గా మాట్లాడతాడు. వాడు 2 పాత్రలే. కానీ మన రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి 5 పాత్రలు ఉన్నాయి. ఒకటి ఆయనకు 2 సరిపోవు. అదేంటంటే ఆయన నిన్న మాట్లాడతా ఆయన చెప్పిన మాటలు ఎందుకంటే రాసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఏమన్నా మళ్ళీ పొరపాటు మాట్లాడితే ఆయన మళ్ళా పైకి దిగుతాడు, ఎగిరి పడతాడు. ఆయన మాట్లాడతా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎవరి మీద నేను కక్ష సాధింపు చర్యలు తీసుకోలే, ఎవరి మీద కేసులు పెట్టలే అన్నాడు. ఇది అపరిచితుడు 1, 2, 3, 4, 5 ఆయన చెప్పాల. నా మీద నువ్వు అక్రమంగా కేసులు పెట్టి లేదా? రెండోది ఏమన్నాడు, ప్రొద్దుటూరులో శాంతి భద్రతలు నేను చాలా బాగా పెట్టినా, వ్యాపారస్తులు కానీ ఎవరికే కానీ ఇబ్బందులు కలిగించలే, అభివృద్ధి పదంలో పొద్దుటూరు నడిపించిన అన్నాడు. ఆయన పాపం ఆయన ఫ్లాష్ బ్యాక్లు చూపియాలా, ఎందుకంటే ఈ చూపించకపోతే ఆయన మళ్ళా దీన్ని నిజం అనుకుంటాడు. ఇది మా ఇంటి మీద రాళ్ళ దాడి చేసినప్పుడు ఇది ఎవరు, ఇల్లు ఇక్కడ తొడలు కొట్టేది ఎవరు, చెప్పులు చూపించింది ఎవరు, ఇళ్ళ మీదకి రాళ్ళు వేసింది ఎవరు, మళ్ళా నీతివాక్యాలు అపరిచితుడు 1 నీతివాక్యాలు ఏం చెప్తున్నాడు, ఇళ్ళ మీద దాడి చేయకూడదు, చాలా శాంతి కాముకుని నేను, ఇట్లాంటి వీళ్ళు ఎవరు చేయకూడదు, ప్రవీణ్ ఇంటి మీద కూడా దాడి చేయకూడదు, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, నీచమైన చర్య ఇది అన్నాడు. ఇదేంది నాయన రాచమల్లు గారు, ఇదేంది ఇది చూడండి, ఏంది ఇది? మా ఇళ్ళ మీద దాడులు చేయించి చెప్తా, అది కూడా దీని తర్వాత కూడా. నెక్స్ట్ చూడండి, కౌన్సిల్ హాల్లో పాపం ఇర్ఫాన్ బాషా కౌన్సిలర్ను కౌన్సిల్లో నీ బామరి దాన్నే ఉన్నాడు ఇర్ఫాన్ బాషాను చూడండి, దాడి ఎట చేయించినావు? వా, ఏంది పొద్దుటూరులో ఎంత శాంతిని కోరుకుండే రాచమల్ల ఈ దాడులు చేపించేది? వారే వాహ్, ఏం చెప్తాడు. రాళ్ళు వేసుకుంటే దావలో పోయి ఆడోళ్ళకు తగులితే, పిల్లోళ్ళకు తగులితే, లేకపోతే మార్కెట్కి వచ్చిన వాళ్ళు తగులితే అన్నావు కదా, రైట్. గొడవ జరిగినప్పుడు రాళ్ళు వేస్తే మధ్యలో వాళ్ళకు తగలకూడదు, వాళ్ళకు కూడా తగలకూడదు. నువ్వు చెప్పి నేను ఏకీభవిస్తానా? నా ఇంటి మీద రాళ్ళు ఇచ్చినప్పుడు ఆ రాళ్ళు తగలవా? దానికి ఏమైనా నెట్లు కట్టినావా తగలకుండా? అప్పుడు ఎవరు, నీ పార్టీ కౌన్సిలర్ కాదు నా ఇంటి మీద రాళ్ళు వేసింది? నీ దగ్గర ఉండే గుండాలు కాదు నా మీద రాళ్ళు వేసింది? నీ దగ్గర ఉండే రౌడీ షీటర్లు కాదు నా ఇంటి మీద రాళ్ళు వేసింది? అప్పుడు మా ఇంట్లో మా అమ్మ లేదు, నా భార్య లేదు, పిల్లలు లేరు, నేను ఒక్క నిన్నే. ఇప్పుడు ఏందో వేదాంతాలు చెప్తున్నాడు, పిల్లలు ఉంటారు, ఇళ్ళ మీద నీచమైన చర్య అన్నావు. అది నేను ఇప్పుడు కూడా చెప్తానా, ఇప్పటి వరకు ప్రొద్దుటూరు రాజకీయాల్లో అలాంటి నీచమైన చర్య చేసిన వ్యక్తులు మీరిద్దరే. ఎందుకు చెప్తానంటావా? నువ్వు అదే స్కూల్లో పాలిటిక్స్ చదువుకొని వచ్చినావు. ఎవరైతే నీ గురువు ఉన్నాడో, నీ గురువు అని చెప్తావు చూడు, ఆ స్కూల్లో నువ్వు రాజకీయ ఓనమాలు నేర్చుకొని వచ్చినావు. ఆ స్కూల్లో నుంచి వచ్చినావు. నీకు ఇంకా గురువుకి ఏది ఉంటే శిష్యుడికి ఆ బుద్ధులు ఉండకుండా కొత్త సాయ్. గురువుకి అదే బుద్ధి ఉంది, శిష్యునికి అదే బుద్ధి ఉంది. నేనుండా ఆ స్కూల్లో చదవలే నేను, కాబట్టే నా ఇంటి మీద రాళ్ళు వేయించిన. నేను ఇప్పుడు అనుకుంటే మళ్ళా చెప్తానా, నాకు 15 నిమిషాల టైం, ఈ నిమిషం నుంచి 15 నిమిషాల్లో నేను ఇంటిపైన దాడి చెప్పగలను. కానీ మా రమా అక్క ఉంటుంది, ఇంట్లో పిల్లోళ్ళు ఉండొచ్చు, నీ కూతుర్లు ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు, మహిళలు ఉండొచ్చు. నాకు సంస్కారం ఉంది కాబట్టే నేను చేయలే.
ఆ సంస్కారం లేని స్కూల్ నుంచి వచ్చినావు చూడు, ఆ స్కూల్లో ఇద్దరికి చేసినారు, నువ్వు చేసినావు, ఇంట్లో పనుకున్నావు. నెక్స్ట్ ఇదే అయ్యేది. ఎవరు చేసినా కూడా ఇళ్ళ మీదికి అదేదో హీరోయిజం మగతనం అనుకుంటారు, ఏదో ప్రవీణ్ రెడ్డి మీద దాడి చేయనిపోయినా అది చేసినామని. ఈ దాడులకు వీళ్ళకు భయపడేవాడిని అయితే రాజకీయాలకి రాను. లక్ష్మణ్ ప్రసాద్ రెడ్డి, నువ్వు నీ చీకటి ఎవరైతే ఇప్పుడు టీడీపీలో ఉండి నీ చీకటి దోస్తులు ఉన్నారో ఆ దోస్తులకు చెప్తానా, నువ్వు నీ దోస్తు అందరు కలిసి నా పైకి వచ్చినా కూడా నేను ఫేస్ చేసే ధైర్యం నాకుంది, చేస్తా. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎస్ఎస్ మాల్ విషయము మన రాచమల్లు మాట్లాడు. ఎందుకు మాట్లాడు? డబ్బు ముట్టింది కాబట్టి. ప్రజల ప్రాణాలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.